వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మార్నింగే లేస్తాం, రెడీ అయిపోతాం, అలాగే పిల్లల్ని కూడా రెడీ చేస్తాం. ఇంకా అంతే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి రెడీ అయిపోతాం. మరి ఇవన్నీ చేసుకోవాలంటే మనకి డెఫినెట్గా డొమెస్టిక్ హెల్పర్ కావాలి కదా, అదేనండి పనమ్మాయి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో పనమ్మాయి ఉంటేనే మనం మార్నింగే ఇన్ని పనులు చేసుకున్నా తను హెల్ప్ అవుతూ ఉంటుంది. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాం. పొరపాటున పనమ్మాయి సెలవు పెట్టింది అనుకోండి, అంటే సడన్ గా రాను అని చెప్పింది అనుకోండి, ఇంకా అంతే సంగతులు. మనం టెన్షన్ పడిపోతాం, ఫోన్ చేస్తాం, అసలు వస్తుందా రాదా, ఎందుకు రావట్లేదు, ఇన్ని టెన్షన్స్ మధ్యలో అసలు బ్రేక్ఫాస్ట్ చేయడమే మర్చిపోతాం. ఒకేలా చేసినా కూడా అంటే ఏదో చేసామా తిన్నామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది, కానీ నిజంగా అది మనకి సాటిస్ఫైడ్ బ్రేక్ఫాస్టా కాదా అని ఆలోచించాం. మరి ఇలాంటప్పుడే అంటే టైం తక్కువగా ఉన్నప్పుడే ఒక మంచి రెసిపీని నేను మీకు పరిచయం చేస్తాను. చక్కగా టైం లేనప్పుడు ఫాస్ట్గా షెడ్యూల్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఇంతకీ ఏంటా బ్రేక్ఫాస్ట్ అని చూస్తున్నారు కదా, ఎస్, ఇప్పుడు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ సెమోలినా రాగి సాగో పొంగల్. ఏంటి పేరు ఇంత పెద్దగా ఉంది, రెసిపీ కూడా ఎంత టైం పడుతుందో అనుకుంటున్నారా? అస్సలు కాదు, చాలా తొందరగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి చెప్పడం ఎందుకు, మనం స్టార్ట్ చేసేద్దాం. సెమోలినా రాగి సాగో పొంగల్ని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. అండ్ పొంగల్ అంటే రెగ్యులర్ గా మనకు తెలిసిందే కదా, నెయ్యి. సో నెయ్యి టేస్ట్ లేనిదే, ఆ ఫ్లేవర్ తగిలిందే పొంగల్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ మనం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరగాలి. అండ్ పొంగల్ అనేది నార్మల్గా మనం చేస్తే రెగ్యులర్గా చేసిన పొంగల్ మీ అందరికీ తెలుసు కదా, అలా కాకుండా ఇప్పుడు మనం రాగి అలాగే సాగు అంటే జొన్న పిండి ఇవన్నీ కలిపి మనం పొంగల్ చేస్తున్నాం. అంటే ఎంత హెల్దీ చూడండి, అంటే బాడీకి చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది జొన్న అనేది. అండ్ అలాగే రాగి కూడా. ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ, ఒక్కసారి మనం ఫ్రై చేద్దాం. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం చెప్పా కదా సాగో అంటే జొన్న పిండి, ఇది కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోనే. సో ఇది అండ్ తర్వాత రాగి, ఇవన్నీ కూడా నెయ్యిలోనే యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ పిండి అంతా కూడా మనకి ఫ్రై అయ్యేదాకా చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అన్ని కూడా బాగా మిక్స్ అవ్వాలి అండ్ ఫ్రై అవ్వాలి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయింది. ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కూడా మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. సో ఇందులో కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఇది కొంచెం కరగాలి మనకి. ఓకే, నెయ్యి కరిగింది. ఇప్పుడు ఇందులో ఆవాలు, తర్వాత జీరా, అండ్ తర్వాత మినప్పప్పు అండ్ జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేద్దాం. సో నార్మల్ సీజనింగ్ తెలుసు కదా పొంగల్కి, మీరు పొంగల్కి రెగ్యులర్గా మీరు ఎలా సీజనింగ్ చేస్తారో సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ నెయ్యిలో సీజనింగ్ చేసుకుంటున్నాం. సో లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కలు, అండ్ కరివేపాకు, అండ్ తర్వాత మిర్చి. సో కొంచెం పొంగల్ స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఎక్కువ మిర్చి యాడ్ చేస్తున్నాను నేను.
అండ్ తర్వాత పొంగల్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, మిరియాలు. సో మనం ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నా కూడా ముఖ్యంగా మిరియాలు లేకపోతే అది అసలు పొంగల్ టేస్టే రాదు. కాబట్టి మనం ఎన్ని యాడ్ చేసుకున్నా మిరియాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. సో పొంగల్లో పెరుగేంటి అనుకోవద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో జస్ట్ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా మనం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో మనకి ఎంత సాల్ట్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం చూసారు కదా, ఒక సైడ్ మనం జస్ట్ అవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకొని తర్వాత సీజనింగ్ అవన్నీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయ్యాయి. సో మనం అన్ని ఫ్లేవర్స్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నా. సో తెలుసు కదా, వాటర్ బాగా బాయిల్ అవ్వాలి మనకి, కాబట్టి మూత పెడదాం. సో వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి రాగి పిండి ఏదైతే ఉందో ఇదంతా యాడ్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి పొంగల్. చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో. అసలు హరీ బరీ పడుతూ కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తారు. అలా చేయకుండా చక్కగా హెల్దీగా, అది కూడా హెల్దీగా పొంగల్ చేసుకొని తినేయండి, చక్కగా ఎంజాయ్ చేయండి మార్నింగ్ని. సో చూసారు కదా, వాటర్ మనకి బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ కూడా యాడ్ చేసేద్దాం. సో ఈ రాగి సాగు ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఈ వాటర్లో యాడ్ చేసేద్దాం. సో బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ ఎంత ఉందో చూసుకొని ఆ క్వాంటిటీని బట్టి మనం ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా దీన్ని వెంటనే కలుపుకోవాలి. మెయిన్గా రాగి యాడ్ చేసాం కదా, కాబట్టి వేసిన వెంటనే కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది మనకి. చక్కగా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, నెక్స్ట్ టైం మీకు టైం లేనప్పుడు చక్కగా ఏం చేస్తారు, నేను చెప్పిన ఈ పొంగల్ని రెడీ చేసుకొని తినండి. అండ్ పొంగల్ అనేది ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, చేసిన వెంటనే అస్సలు లేట్ చేయకుండా తినేయండి. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం కొబ్బరితో గార్నిష్ చేద్దాం. సో లైట్గా కొబ్బరి తురుము కూడా వేసుకుంటే మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, సెమోలినా రాగి సాగో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సెమోలినా రాగి సాగో పొంగల్ కి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, జొన్న పిండి 3 టీ స్పూన్లు, రాగి 3 టీ స్పూన్లు, కాజు 10, కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పెరుగు 3 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 4 టీ స్పూన్లు. సెమోలినా రాగి సాగో పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వ, జొన్న పిండి, రాగి పిండి వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని ఆవాలు, జీరా, మినప్పప్పు, జీడిపప్పు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, పెరుగు, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకొని దగ్గర పడేదాకా బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే సెమోలినా రాగి సాగో పొంగల్ రెడీ.
సెమోలినా రాగి సాగో పొంగల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వావ్, చాలా 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 బాగుంది. ముఖ్యంగా చెప్పా కదా, ఇది వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎస్, మిరియాలు యాడ్ చేసాం కదా, దాని ఘాట్ అయితే మాత్రం సూపర్ ఉంది. దాని తర్వాత స్పైసీగా ఉంది. పెరుగు యాడ్ చేసాం చెప్పా కదా, పెరుగు యాడ్ చేసినప్పుడు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందని ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అంటే కొంచెం పుల్లగా, కొంచెం స్పైసీగా, ఘాటుగా, మొత్తానికైతే ఈ పొంగల్ అదిరిపోయింది. ముఖ్యంగా రాగి, జొన్న ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి రెగ్యులర్ పొంగల్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ ఈ పొంగల్ ఇలా తిన్నా పర్లేదు, లేదా రెగ్యులర్గా ఏం చేస్తాం, పొంగల్కి కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ లేదా సాంబార్ చేస్తాం. పొంగల్తో సాంబార్ ఎంత బాగుంటుంది కదా. మరి అది కూడా నార్మల్ సాంబార్ అయితే ఏం బాగుంటుంది. ఎస్, అందుకే నేను చేస్తున్నా ఇప్పుడు మేతి ఉడిపి సాంబార్. బాగుంటుంది కదా. మరి దీన్ని రెసిపీ ఎలా చేయాలి అంతా కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీరు చక్కగా చూసి నేర్చేసుకోండి. మేతి ఉడిపి సాంబార్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాం. ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కందిపప్పు. సో సాంబార్కి మీకు రెగ్యులర్గా తెలిసిందే కదా, కందిపప్పుని యూజ్ చేస్తాం. కందిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. సో లైట్గా కందిపప్పు ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. మెంతి కూర చెప్పా కదా, మేతి ఉడిపి సాంబార్ అని. అండ్ నెక్స్ట్ సాంబార్ ఉల్లిపాయలు, అండ్ తర్వాత క్యారెట్. సాంబార్కి మనకి ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఒకసారి కలుపుకుందాం. సో ఫస్ట్ ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి మనం బాయిల్ చేసుకుంటే ఈ మెంతి ఆకు అవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి కదా, అప్పుడు ఆ పచ్చివాసన అన్నది మనకు ఉండదు. ఓకే. అండ్ తర్వాత గుమ్మడికాయ, పంప్కిన్, ఈ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై చేద్దాం. ఫ్రై అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ బ్రింజాల్ని యాడ్ చేద్దాం. సో బ్రింజాల్ మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే బ్లాక్గా అయిపోతుంది కాబట్టి జస్ట్ సాంబార్ చేసే ముందు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్రింజాల్ పీసెస్ని కూడా యాడ్ చేసేద్దాం. అండ్ తర్వాత బీన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం. సో మొత్తానికి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. సో క్వాంటిటీ చూసుకొని, వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎంత ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఎస్, సో ఇది బాయిల్ అయిపోతుంది. అండ్ సాంబార్లోకి మనకి మెయిన్గా కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి, సాంబార్ మసాలా కదా. కానీ ఇక్కడ సాంబార్ మసాలాని మనమే రెడీ చేసుకొని సాంబార్లో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అందుకనే కొబ్బరి, ధనియా, ఎండుమిర్చి, మెంతులు, సో ఈ 4 కలిపి మిక్సీ చేసుకుంటే మనకి సాంబార్ పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. మరి మిక్సీ చేసేసుకుందామా. సో రెగ్యులర్గా మనకి బయట దొరికే సాంబార్ పౌడర్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మరి ఇంత బాగా సాంబార్ చేసుకుంటున్నప్పుడు ఆ మసాలా కూడా మనమే రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. కొబ్బరి యాడ్ చేసుకున్నా, ఇందులోనే కొంచెం ధనియా, ఎండుమిర్చి, అండ్ తర్వాత మెంతులు లైట్గా యాడ్ చేసుకోండి, లేకపోతే చేదు ఎక్కువైపోతుంది.
సో ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుందాం. సో మసాలా కూడా రెడీ అయిపోయింది అండ్ విజిల్స్ వచ్చాయి కదా, సో కుక్కర్ కూడా ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇందులో కూడా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకున్నాం. సో మిర్చి యాడ్ చేసి లైట్గా ఫ్రై చేద్దాం. సో మీరు ఇప్పుడు అంటే ఇది ఓన్లీ పొంగల్కనే కాదు, ఈ ఉడిపి సాంబార్ మనం ఇడ్లీలోకి తినచ్చు. అలాగే మీకు ఉప్మా తెలుసు కదా, ఉప్మాలో కూడా ఈ సాంబార్ చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఏదైనా డిఫరెంట్గా మన ఉప్మాలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చేసుకున్నప్పుడు ఇలాంటి సాంబార్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఎస్ ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ అయ్యాయి. సో వీటన్నిటిని కూడా మనం ఇందులో యాడ్ చేసేద్దాం. ఇందులోనే మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ తర్వాత చింతపండు రసం. సో చూసుకోండి మీకు ఎంత కావాలి, మరీ పుల్లగా అవ్వకుండా చూసుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసేస్తాం. ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. ఫైనల్ గా మనం సాంబార్ మసాలా ఏదైతే రెడీ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి మనకి. అండ్ ఈ లోపు సీజనింగ్ తెలుసు కదా, అది కూడా చేసుకుంటే మనకి సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే ఆవాలు అండ్ తర్వాత మినప్పప్పు అండ్ తర్వాత కరివేపాకు. సో సాంబార్లోకి మస్ట్ అండ్ షుడ్ ఇంగువ. ఇంగువ లేకపోతే మనకి సాంబార్ ఫ్లేవర్ అన్నది మనం ఎంజాయ్ చేయలేం. కాబట్టి ఫైనల్గా ఇంగువ యాడ్ చేసేసి ఇలా ఫ్రై చేసుకుందాం. అండ్ ఇక్కడ సాంబార్ కూడా చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ సీజనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. సాంబార్ కూడా మనకి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసుకుంటే చాలు. సో సాంబార్ని మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు సీజనింగ్ కూడా యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు మేతి ఉడిపి సాంబార్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మేతి ఉడిపి సాంబార్కి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ధనియాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, వంకాయలు 2, క్యారెట్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇంగువ
చిటికెడు, పచ్చిమిర్చి 4, చింతపండు రసం 1 కప్పు, ఉప్పు తగినంత, బెల్లం 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, మెంతి కూర 1 కప్పు. మేతి ఉడిపి సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసుకొని కందిపప్పు, మెంతి కూర, ఉల్లిపాయలు, క్యారెట్, గుమ్మడికాయ, వంకాయ, బీన్స్ సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు వేసి మిక్సీ పట్టుకొని సాంబార్ మసాలాలా రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉడికించుకున్న కందిపప్పు మిశ్రమం, బెల్లం, చింతపండు రసం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా వేసుకొని పోపు పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి కందిపప్పు మిశ్రమం వేసి పైనుంచి పోపు మిశ్రమం వేసుకొని సర్వ్ చేసుకుంటే మేతి ఉడిపి సాంబార్ రెడీ. మేతి ఉడిపి సాంబార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా 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 బాగుంది. ముఖ్యంగా వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి అండ్ మేతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చెప్పా కదా, మనం చేసుకున్న మసాలా అయితే చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంది కాబట్టి సాంబార్ బాగుంటుంది అని. ఎస్, సాంబార్ మరీ ఘాటుగా లేకుండా చక్కగా ఒక మైల్డ్ ఫ్లేవర్తో కొబ్బరి టేస్ట్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. అండ్ మేతి ఉడిపి సాంబార్ అయితే అదిరిపోయింది. మరి చెప్పా కదా ఇంతకు ముందు పొంగల్తో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని. కాబట్టి నేను చేసి పెట్టుకున్న పొంగల్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని సాంబార్తో టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా పొంగల్ ఉంది కదా, దాంట్లో ఘాటు ఉంది అండ్ మన సాంబార్ ఉంది కదా, అది కొంచెం మైల్డ్ ఫ్లేవర్ ఉంది. కాబట్టి రెండు మిక్స్ చేసుకుని తింటే సూపర్ అన్నమాట. అంటే పర్ఫెక్ట్ టేస్ట్, ఏది ఎక్కువ కాలేదు ఏది తక్కువ కాలేదు. మొత్తానికి రెండు కూడా ద బెస్ట్ కాంబినేషన్. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే అండ్ టేస్ట్ అయితే ఆస్వాదించాల్సిందే. మరి చూసారు కదా ఈ రోజు రెండు రెసిపీస్ ఎంత బాగున్నాయో. నేను చక్కగా చేసుకున్నాను, టేస్ట్ కూడా చేశాను, సూపర్ అన్నారు. మరి మీరు కూడా అలాగే టేస్ట్ చేసి సూపర్ ప్రియా అనండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో రెండు టేస్టీ డెలీషియస్ వంటకాలతో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బాయ్.